వెల్కమ్ టు PM7 వార్తలు. హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లోని సినీ నటుడు అల్లు అర్జున్ నివాసంపై జరిగిన దాడి ఘటనపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సోషల్ మీడియా వేదికగా స్పందించారు. సినీ ప్రముఖుల ఇళ్లపై దాడి ఘటనను ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు. శాంతి భద్రతల విషయంలో ఎలాంటి అలసత్వాన్ని సహించేది లేదు అన్నారు. శాంతి భద్రతల విషయంలో కఠినంగా వ్యవహరించాల్సిందిగా రాష్ట్ర డీజీపీ, నగర పోలీస్ కమిషనర్ ను ఆదేశించారు. అలాగే సంధ్య థియేటర్ ఘటనలో సంబంధం లేని పోలీస్ సిబ్బంది స్పందించకుండా ఉన్నతాధికారులు జాగ్రత్తలు తీసుకోవాలని అని రేవంత్ రెడ్డి చెప్పారు. ఇక నిన్న సంధ్య థియేటర్ ఘటనపై ఏసీపీ విష్ణు మీడియా సమావేశం నిర్వహించి సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లోని సినీ నటుడు అల్లు అర్జున్ నివాసంపై ఆదివారం ఉస్మానియా యూనివర్సిటీకి చెందిన కొందరు విద్యార్థులు దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ దాడి ఘటనపై అల్లు అర్జున్ తండ్రి, సినీ నిర్మాత అరవింద్ విచారం వ్యక్తం చేశారు. అందరూ సంయమనం పాటించాలని, అదే మంచిదని వ్యాఖ్యానించారు. మా ఇంటి బయట జరిగిందంతా చూశారు. ప్రస్తుతం మేం సంయమనం పాటించాల్సిన సమయం. దేనికి రియాక్ట్ కాకూడదు. పోలీసులు వచ్చి ఆందోళనకు దిగిన వారిని తీసుకెళ్లారు, కేసు పెట్టారు. ఎవరైనా గొడవ చేయడానికి వస్తే అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు సిద్ధంగా ఉన్నారు అని అరవింద్ తెలిపారు. మీడియా వచ్చారు కదా అని ఈ ఘటనపై మేము స్పందించడం, సంయమనం పాటించాల్సిన సమయం అదే పాటిస్తున్నాం. తొందరపడి ఎలాంటి చర్యలకు దిగొద్దు అని అరవింద్ విజ్ఞప్తి చేశారు. ఈ రాళ్ల దాడిపై పోలీసులకు ఫిర్యాదు చేశారా అని మీడియా ప్రశ్నించగా అల్లు అరవింద్ స్పందించకుండా వెళ్లిపోయారు. రాళ్లు, టమాటాలతో అల్లు అర్జున్ నివాసంపై దాడి. ఉస్మానియా యూనివర్సిటీ జేఏసీ విద్యార్థులు కొందరు అల్లు అర్జున్ నివాసం వద్ద ఆందోళన చేపట్టారు. ఈ క్రమంలో కొందరు ఆందోళనకారులు రేవతి మరణానికి అల్లు అర్జునే కారణమంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. మృతురాలు రేవతి కుటుంబానికి న్యాయం చేయాలని, వెంటనే కోటి పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. అల్లు అర్జున్ నివాసంపై రాళ్లు, టమాటాలు విసిరారు. ఇంట్లోకి నినాదాలు చేస్తూ దూసుకెళ్లేందుకు ప్రయత్నించారు. రాళ్లు తగలటంతో అల్లు అర్జున్ ఇంటి ఆవరణలోని పూల కుండీలు, గార్డెన్లోని మొక్కలు ధ్వంసమయ్యాయి. విద్యార్థి సంఘాలు ఆందోళన నేపథ్యంలో అప్రమత్తమైన పోలీసులు అక్కడికి చేరుకొని వారిని అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో అల్లు అర్జున్ నివాసం దగ్గర అదనపు పోలీసు బలగాలతో బందోబస్తు ఏర్పాటు చేశారు. కాగా దాడి ఘటన జరిగిన సమయంలో నటుడు అల్లు అర్జున్ తన నివాసంలో లేరని సమాచారం. విషయం తెలుసుకున్న అర్జున్ మామ, కాంగ్రెస్ నేత కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి అక్కడికి చేరుకుని ఈ ఘటనపై ఆరా తీశారు. జరిగిన రాళ్ల దాడిపై సెక్యూరిటీ సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది.